చెప్పిన దానికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా కాదండి దీప మా భాషలో వాడికి బాగా చెప్పారు అధ్యక్ష. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారే కన్ఫ్యూజ్ అయ్యి లేదు నాలుగు నెలలు కోట అన్నారు అధ్యక్ష. ఆయన నేను అన్నది అధ్యక్ష, ఆయన అన్నారు మీ మనసులో కన్ఫ్యూజ్ చేయాలి, నేనే కన్ఫ్యూజ్ లేదు అంటే అధ్యక్ష. చూడండి అధ్యక్ష, బయట వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము, సూపర్ 6 అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలైన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ 1 వరకు కూడా ఈ ఒక్క సిలిండర్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఓ సామెత ఉందా అధ్యక్ష? మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెతది. రాయలసీమ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప, ఏటి దాటి పెద్ద వచ్చి పోరా బోడి మల్లప్ప అన్నారు. అది ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత. అది ఉంది అధ్యక్ష. అది ఏంటి అధ్యక్ష? అది సరే ఇదే ప్రజలు చూస్తున్నారు, దీనికి కాపీ ఇచ్చారు, చాలా సంతోషం. ఏప్రిల్ వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష. ఇకపోతే ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. మేము వద్దలేదండి సార్, వీఆర్ నాట్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ డిఫర్. మేము డిఫర్ అవ్వట్లేదు. ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ప్రభుత్వ తాలూకు ఆలోచనని, ప్రభుత్వ తాలూకు విధానాన్ని ప్రజలకు చెప్పని క్లారిటీతో ప్రజలకు చెప్పని అడుగుతాం తప్ప మీ విధానంలో నేను సారీ అధ్యక్ష, లేదు సారీ అధ్యక్ష, సారీ వారి కన్సర్న్ మినిస్టర్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్, ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్. కూర్చోండి. సారీ సార్, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు. అధ్యక్ష సారీ సార్, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడారు, ఓకే కూర్చున్నాం గౌరవంగా, అంతేగాని అందరూ మాట్లాడతారంటే తప్పని చూసుకోవాలి. అది ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పులు అని చెప్పి ప్రజల్లో మభ్యపెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్న ఇది ప్రచార మాధ్యమాలతో చెప్తున్నారు అధ్యక్ష. ఇదిగో చూడండి అధ్యక్ష, మీరు ఇచ్చే మా ఆర్థిక మంత్రి గారు ఇచ్చింది సీటే కదా సార్ అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏది 2000 బైఫర్కేషన్ తర్వాత వచ్చిన తర్వాత 1,18,000 కోట్లు వచ్చి బైఫర్కేషన్ మనకు అప్పు వచ్చింది అధ్యక్ష. మనకి దాంతోపాటు గవర్నమెంట్ గ్యారెంటీస్తో కలిపి ఇంకో 14,000 కోట్లు అధ్యక్ష. అంటే 1,32,000 కోట్ల 79 కోట్లు 1,32,079 కోట్లు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకొని వచ్చాము. ప్రజలు చెప్పమనించారు, దేవుడు కరుణించాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, అప్పుడు ఆయన 14 నుంచి 19 వరకు ఆ ఉన్న అప్పుని 1,18,000 2,57,000 కోట్ల 510 కోట్లకి తీసుకెళ్ళారు అధ్యక్ష. 2,52,000 కోట్లు. అదే గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష, 3,13,18 కోట్లు అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీతో. అదే మళ్ళీ 2019 నుంచి 24 వరకు మళ్ళీ ప్రజలు అభిమానించారు, దేవుడు కరుణించాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. అయిన తర్వాత ఈ 2 లక్షల ఏదైతే 2,57,000 కోట్లు ఉన్నదాన్ని 4,90,000 కోటికి పెరిగింది అధ్యక్ష. ఏది 2,57,000 ఇది 4,91 అయింది. అదే గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే ఇదన్నీ నాయకాలు అధ్యక్ష. ఇగో ఈ పుస్తకం ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే అధ్యక్ష 1,54,000 కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ కలిపి 6,46,000 కోట్ల 531 అధ్యక్ష. ఇది ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన బడ్జెట్లో ఉన్న లక్షలు అధ్యక్ష. ఇవి కాకుండా పోనీ ఏదన్నా యనమల రామకృష్ణ గారు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ బారోయింగ్స్, ఇంక ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారెంటీ లేని బారోయింగ్స్ చేశారు, కార్పొరేషన్ తప్పులు తెచ్చారు, ఒప్పటిగా తెచ్చేశారు అని అన్నారు అధ్యక్ష. అవి కూడా చెప్తాను అధ్యక్ష. అవి కూడా మా దగ్గర పబ్లిక్ సెక్టర్ తీసుకున్న అధ్యక్ష. ఆ రోజు రాష్ట్రం బైఫర్కేషన్ అవుతున్న సమయంలో మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నప్పుడు 14లో ఇంకొక 5,744 కోట్లు కలిసింది అధ్యక్ష. అంటే మించి వాళ్ళు కలిస్తే 1,40,717 కోట్లు
అంటే 1,40,717 కోట్లు. ఇది 14 అప్పు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అదే బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సెక్టర్లో బారోయింగ్స్ ఇంకో 55,000 కోట్లు కలిపితే 3,90,247 కోట్ల అధ్యక్ష బారోయింగ్స్ కలిపి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పిన నేపథ్యంలో మా మంత్రి అయిన మా ఆర్థిక మంత్రి అయిన సందర్భంలో అది ఇంకొక 63,000 కోట్లు కలిసింది అధ్యక్ష. దేనికి 6,40,40,000కి అవి కలిస్తే అధ్యక్ష 7,21,918 కోట్ల అధ్యక్ష. ఇది మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి ఆర్థిక బీచ్ ప్రతిపాదనలో ఇది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా నిన్న పత్రికలో చెప్పిన కానీ చూసిన కానీ పెద్దలు మాట్లాడిన కానీ లేకపోతే ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఈ పుస్తకాల్లో లేని విషయాలు కూడా నాతో మాట్లాడిన తర్వాత చెప్తారు అధ్యక్ష. ఏది జీతాలు బచ్చాలు లేకపోతే బిల్స్ అవి ఇవి పెండింగ్ ఉన్నాయని అని చెప్తారు అధ్యక్ష. ఇది రొటీన్ ప్రాసెస్ అధ్యక్ష. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం వస్తుంటాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమి లేకపోలేదు అధ్యక్ష. అప్పుడు కూడా సుమారు 47,000 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు కూడా బకాయిలు ఉన్నాయి. బకాయిలు లేవు ఎవరన్నారు చూడమనండి. అవి ఇప్పుడు వచ్చి 80,000 కోట్లు 90,000 కోట్లు అవి ఉంటాయి. కాదనలేదే మేము దానికి వ్యతిరేకం కాదే. ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు అవి అవుతుంటాయి అవన్నీ. కానీ అంతేగాని 14 లక్షలు 20 లక్షలు మరి 14 లక్షలు 10 లక్షలు పోయి మరి ఎందుకు 9 లక్షల చిల్లరకి మరి ఎందుకు వచ్చారు? సరే ఆర్థిక మంత్రిగా పెట్టిన బడ్జెట్ని పక్కన పెడితే ఆయన ఎందుకు వచ్చారు? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేసి వాస్తవం ఎందుకు చెప్తున్నారు మీరు? మాకు అనిపిస్తుంది ఎందుకు చెప్తారంటే ప్రజల్ని మభ్యపెట్టి అప్పుల్లో ఉంది ఇది కూరిపోయింది అది కూరిపోయింది అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకి వచ్చి మళ్ళీ రేపు ఏదైతే మీరు ఇచ్చిన ఈ సూపర్ 6 ఉన్నాయో ఈ సూపర్ 6ని ఎగనామం పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష. ఇది ఈ విషయాన్ని మేము ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల తరఫున మా గొంతుకు అధ్యక్ష. ఇవాళ సభలోనే కాదు రేపు బయట కూడా వెళ్తాం. బయట కూడా మీరు ఇచ్చిన హామీకి ఏంటిది సమాధానం? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు లోపల ఇస్తారు? బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో ఎక్కడ కనబరాలేదు. ఇందాక చెప్పారు అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష. మన మంత్రి గారు వచ్చి తిరిగినప్పుడు యువగలం గురించి చెప్పారు. మరి యువగలంకి బడ్జెట్లో ఎక్కడ కేటాయింపు ఉంది అధ్యక్ష? మరి ఉండాలి కదా 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి మీద 20 లక్షలు ఇవ్వడానికి ఏమి పాతాల పేరు మాత్రం ప్రభుత్వాల దగ్గర ఉండవు, తెలుసు, మాకు కూడా తెలుసు. లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఓకే, మరి నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు మీరు పాయింట్ చేసినప్పుడు వారికి కావాల్సిన డబ్బుని మీరు కేటాయింపు చూపెట్టారు కదా అధ్యక్ష. ఆ కేటాయింపు ఎక్కడున్నాయి? అవి లేకుండా మరి మనం మాట్లాడుకుని ఎవరండి 14 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది కాబట్టి ఇవి ఇచ్చి మేము ఎగ్గొట్టు తలుచుకున్నాం అంటే ఆ రోజు ఏం చెప్పారు? 14 లక్షల అప్పు ఉన్నా, 10 లక్షల అప్పు ఉన్నా, 50 లక్షల అప్పు ఉన్నా మాకు సంపద సృష్టి తెలుసు, మా చేతిలో ఇది ఉంది, ఇంద్రధనస్సు ఉంది, మేము తీసుకొస్తాం అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలు అందుకే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ రోజు మా పార్టీలో డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నాం. ఏదైనా ఒకటి పెడితే బాగుందంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ప్రకారం ఏది పెట్టినా సరే మనం దాన్ని చేయలేము, దాన్ని అమలు జరపలేము. కాబట్టి వద్దని చెప్పిన కదా మేము సెకండ్ అయ్యి ఇచ్చిన వాగ్దానాలకి మేము కట్టుబడి నుండి మేము చేయలేకపోయాము. సరే అయిపోయాము. ఈరోజు భగవంతుడి దయ వల్ల మీకు వచ్చి మీరు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మారో లేదా మోసపోయారో అది కాలం చెప్తుంది అధ్యక్ష. అది కాలం చెప్తుంది నమ్మారో మోసపోయారు అనేది అవ్వచ్చు. కానీ వాస్తవానికి బడ్జెట్ దగ్గరగా ఉండాలి కదా అధ్యక్ష. అది లేకుండా చేస్తే ఏ రకంగా ఇది అధ్యక్ష? ఎక్కడ 14,000 కోట్లు అధ్యక్ష? ఇందాక మాట్లాడారు అధ్యక్ష. ఇందాక విద్యుత్ శక్తి మీద బిల్లు పెడతా ఉంటే మేము వచ్చి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. ఎందుకు చేస్తాం మేము వాకౌట్? కారణం ఏంటి? విద్యుత్ రంగానికి ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రథమే భారం పడకంట ఆ ప్రభుత్వాలు వచ్చి ఆదుకోవడం అనేది డిస్కామ్లు ఆదుకోవడం అనేది సహజంగా వస్తున్న పరిణామం అధ్యక్ష.
అంటే నేను ప్రజల మీద భారం వేసడానికి విద్యుత్ ఛార్జ్ పెంచడమో లేదా టోప్ ఛార్జ్ వేసడమో లేకపోతే ఇంకోటి చేయడమో ఎవరైనా చేయొచ్చు. ప్రజా అధికారులు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాల్లో మన ఇష్టం, మన చేతిలో మ్యాండేట్ ఉంది కాబట్టి మన ఇష్టం, రాజ్యాంగంలో మనకి హక్కులు పొందిపోతాయి కాబట్టి మన ఇష్టం. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పాం? విద్యుత్ ఛార్జీలు పెంచం, పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ వాస్తవాలు చూసుకుంటే ఏదైతే 2014, 2015 ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ డిస్కాముల తాలూకు అప్పు ఎంతో తెలుసు అధ్యక్ష, లైబిలిటీ ఎంతో తెలుసు అధ్యక్ష, 6,625 కోట్లు అధ్యక్ష, 6,625 కోట్లు. చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్న అధికారానికి వచ్చి మళ్ళీ జగన్మోహన్ అధికారానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో తెలుసు అధ్యక్ష? అది 28,000 కోట్లు, 28,717 కోట్లు అయింది అధ్యక్ష. అంటే సుమారు 22,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష కాదా? మళ్ళీ నేను అధికారం చెప్పిన తర్వాత ఈ 28,000 కోట్లు ఎంత అయింది అధ్యక్ష? డిస్కౌంట్ అప్పు 29,110 కోట్లు అధ్యక్ష. ఇది రికార్డ్ అధ్యక్ష. ఇంక తర్వాత వచ్చి అది ఉంది, ఇంకా లోతుగా తవ్వుతున్నాము, లేదా పుక్కలు పెట్టి తీసుకొస్తున్నాము అంటే మేము చెప్పలేము. రికార్డులో ఏదైనా రికార్డెడ్గా ఉండేది చెప్తాం. అంటే 300 ఎందుకు జరిగింది అనుకున్న అధ్యక్ష? ఇది కారణం ఏంటి దీనికి? అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14-19 ప్రభుత్వం డిస్కాములకి సుమారు 13,225 కోట్లు ఆర్థిక సాయం చేసింది అధ్యక్ష. అంటే సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వగా ఇంకెరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇన్స్టా 13 కోట్లు కాకుండా 13,000 కోట్లు 47,800 కోట్ల రూపాయలని ఆర్థికంగా ఆదుకుంది అధ్యక్ష డిస్కాములని. ఈ డబ్బులు ఇచ్చి ప్రజల మీద ఒత్తిడి పెరగకుండా అగో లాబీలో అధికారులు ఉంటారు కదా అధ్యక్ష, అధికారులని తెచ్చుకోమని అధ్యక్ష. ఇది వాస్తవం కాదండి, ఈ షీట్ కూడా పంపిస్తాను, ఇగో చింపిసి పంపిస్తాను చూపెట్టమని అధ్యక్ష, చూసుకోమని అధ్యక్ష. కాదంటే అడగండి అధ్యక్షాలని. ఇది అందుకు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజల మీద భారం పడకుండా కేసీఆర్ పంపిస్తాము సార్ వెరిఫై చేసుకోండి పర్వాలేదు, ఇది తప్పు అయితే తప్పు అంటే చెప్తే మేము సర్దిద్దుకుంటాం పర్వాలేదు ఏంటి. కానీ భారం పడకుండా చూసుకోవాలి అధ్యక్ష. అంతేగాని నా చేతిలో పవర్ ఉంది కాబట్టి, నా చేతిలో అధికారం ఉంది, నాకు 5 సంవత్సరాలు నన్ను ఎవరు చేయలేరు, నేను ఇష్టం పెంచుకుంటే ఎలా అధ్యక్ష? అందుకే బిల్లో మేము వ్యతిరేకించదు అధ్యక్ష. వ్యతిరేకించి మేము వచ్చే డివియేషన్ అడగచ్చు, కోర్టు అడగచ్చు. కానీ అది కాదు కదా. ప్రజలతో ప్రభుత్వాలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల తాలూకా బాగోగులు దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి, బిల్లు తయారు చేయాలి అధ్యక్ష. మీరు చేస్తానంటుంటే మేము వద్దంటామో చూసారా, వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు అడ్డు పెడుతుంది, ప్రతి కార్యక్రమం చేస్తుంది అని మీరు వచ్చి మళ్ళీ తిరిగి మా మీద నేపథ్యం ఉంటుంది. అందుకే మేము మా నిరసన తెలియజేశాం. ఇది సాంప్రదాయం కాదన్నాం, దీనివల్ల ప్రజలకు భారం అన్నాం. అందుకనే మేము వచ్చి దాన్ని తొలగాం అధ్యక్ష. ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది ఏ సెక్టర్ అధ్యక్ష, ఒకటే కాదు అధ్యక్ష. మంత్రి గారు వచ్చి ఇందాక వచ్చారు, ఇప్పుడు లేరు అధ్యక్ష. ఆయన లేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడు తల్లికి వందనం ఉన్నారు అధ్యక్ష. మీరు పెట్టిన సూపర్ 6లోనే మరి తల్లికి వందనంలో ఏం చెప్పారు అధ్యక్ష? పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. అది నా సోదరుడు మంత్రి గారు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడకూడదు, కానీ పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. ఎవరు నోటని చూస్తాను నీకు 15 అని. అది పేటెంట్ అయిపోయి సాక్షాత్తు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సభల్లో కూడా ఆయన కూడా చెప్పారు అధ్యక్ష, నీకు 15 అని. మరి ఎక్కడుంది అధ్యక్ష 15 ఎప్పుడు ఇస్తారు అధ్యక్ష? ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళకి వచ్చి బట్టలకు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి బాగోలేవు, దేనికోసం ఇస్తారు 15,000? ఇదేమో వాళ్ళకేమీ ఇది వెల్ఫేర్ కాదు అధ్యక్ష. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చి పని పాటికి పంపించకంట, వాళ్ళు వచ్చి ఏ వృత్తులుగా పంపించకంట, వ్యవసాయానికో దానికి పంపించకంట, వాళ్ళకి చేతుడుగా ఉండాలని, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలని, వాళ్ళ హక్కుని కాపాడాలని ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. సరే దాన్ని ఒకరికి కాదు, మేము ప్రతి పిల్లలకి మేము తల్లికి ఇస్తాం అంటే మేము పిల్లలకి ఇస్తాం, ఓకే ఫైన్, మేము కూడా అమ్మ తల్లికి ఇస్తే మంచిదా అనుకున్నాం. మరి ఎప్పుడు ఇస్తారు? దానికి కేటాయింపు ఏది? దాని ఎక్కడ బీసీ సార్ ఇది మంచిది కాదు సార్, ఇది మంచిది కాదు, కూర్చోండి, ఇది మంచిది కాదు.
ఆయన మాట్లాడమంటే మాట్లాడమండి, కూర్చుంటాను మాట్లాడాలి. సార్ ఎవరైనా మాట్లాడతారంటే నాకేం అభ్యంతరం లేదు, నేను కూర్చుంటాను. వాళ్ళు మాట్లాడమని నన్ను మళ్ళీ మాట్లాడతాను, నాకేం అభ్యంతరం లేదు, ప్లీజ్. నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు సార్ ఇదే బడ్జెటే బాబు, కేవలం బడ్జెట్ బడ్జెటే కదా సార్. ఒక్క నిమిషం ఎల్సిటీ మీద ఒక నిమిషం సార్, ఒక నేనా ఎల్సిటీ మీద ఎల్సిటీ ఒక్క నిమిషం అంటే మీరు అడిగారు కాబట్టి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ ఈఆర్సీ అప్రూవల్కి 3000 కోట్లు మాత్రమే వెళ్ళింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022, 23, 24 మీద 6000 కోట్లు, 23, 24కి 11,000 కోట్లు అప్రూవల్కి వెళ్ళింది సార్. మేము అధికారం దిగేటప్పటికి 3000 కోట్లు మాత్రమే రాష్ట్రం మీద భారం. ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు 17,000 కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్గా వెళ్ళిపోయారు సార్. ఇది విద్యుత్ వ్యవస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. వీటితో పాటు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 14 to 19 మేము అధికారం చేపట్టేతలకి ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి 6 నుంచి 10 దాకా, సాయంత్రం 6 నుంచి 10 దాకా కరెంటు తీసి కరెంటు వాడితే కనుక ఫైన్లు వేసే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్ తీసుకొచ్చి మేము దిగిపోయడానికి మీకు అప్పచెబితే ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల మీద భారం వేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% వినియోగం పెరిగింది. కానీ 1 మెగావాట్ ఉత్పత్తి కూడా గడిచిన ప్రభుత్వం తీసుకురాలేదు. ఇదే కాకుండా గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం టైంలో 7,500 పైన రెన్యూబుల్ ఎనర్జీ, విండ్ కానీ సోలార్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తే మీ టైంలో పీపీఎల్ రద్దు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కేంద్ర ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్ల చేత కూడా మందలింపు చేయబడిన ప్రభుత్వం మీది. ఇప్పుడు కూడా మేము రెన్యూబుల్ ఎనర్జీ మీద మళ్ళీ నేను తప్పుదా పట్టించలేదు రవి గారు, నేను తప్పుతో పట్టించను. నేను చెప్పింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? నేను చెప్పింది ఏదైతే మీరు ట్రోప్ ఛార్జీలు వేస్తున్నారో, ఏదైతే ఇందాక వచ్చి పవర్ ఛార్జ్ పెంచుదామని చెప్పి ఇందాక మీరు బిల్లు పెట్టారో వాటి మీద నేను మాట్లాడుతూ ఆ రోజు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కరెంటు వచ్చి డయాబెటీస్ ఎంత ఉన్నాయి, 14-19 ఎంత ఉన్నాయి, 19-24 ఎంత ఉన్నాయి, దయచేసి అది వెరిఫై చేయండి. 45,000 కోట్ల రూపాయలని మేము వచ్చి డిస్కౌంట్లకు ఇచ్చాం, ఆదుకున్నాము. కాబట్టి మీరు కూడా పనిచేస్తే బాగుంటుంది కదా, డిస్కౌంట్లకు ఇచ్చి ఇవ్వకంట. దాంతోపాటు ఇది వచ్చే సంవత్సరం కాదు అధ్యక్ష, ఎన్నికలైన సంవత్సరం అధ్యక్ష. ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? నేను అది అడిగాను, కరెంటు ఛార్జీలు పెంచం కదా, ఉన్న ఛార్జీ కూడా తగ్గిస్తా ఉన్నారు. మీకు ఇవన్నీ తెలుసు ఏమన్నారు? నాకు ఇవన్నీ తెలుసు అన్నారు కదా. మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే కదా, కొత్తగా ఏమీ కొత్త పార్టీ ఏం కాదు కదా సార్. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి గారు, వారు మా కేశవ్ గారు అయితే ఆయన పిఎస్సి చైర్మన్ గారు చేశారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎవరు దాచినా సరే ఆయన దగ్గర దాగవు పిఎస్సి చైర్మన్కి. దాంతోపాటు సుదీర్ఘకాలం వారు వచ్చి అపోజిషన్లో ఉన్నారు, తెలుసు. ఏ విషయం నేను అడుగుతుంది అది అడిగాను. మీరు అడిగితే అది మానేసి మీరు వచ్చి రాజకీయ ఉపన్యాసిస్తే ఎలా రవి గారు చెప్పండి దయచేసి. నేను ఇచ్చింది నేను అడిగింది అది. కాబట్టి దయచేసి సబ్జెక్ట్ వచ్చి మీరు ఇంటర్వ్యూ అవుతారని కూర్చున్నాను. నాకు అర్థం అయిపోయింది. ఇది మీరు మాట్లాడడం మాట్లాడండి, దీని మీద మళ్ళీ ఇప్పుడు మరి వద్దు దయచేసి. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి అధ్యక్ష, మరి ఎప్పుడే సార్ చెప్పండి, ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ వెల్ఫేర్ దాంట్లో వచ్చి ఒక 5,000 కోట్లు ఎంతో పెట్టారు. దాని నుంచి ఇది ఇస్తా ఉన్నారు. 5,000 కోట్లు సరిపోద్దా? మొత్తం 80 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పిల్లలకి 15,000 వేసుకుంటే అవుతుందా? పోనీ దాన్ని ఏ రకంగా ఈ సంవత్సరం ఇస్తామా, లేదా వచ్చే సంవత్సరం ఇస్తామా, లేకపోతే ఎప్పుడు నుంచి ఇది ప్రారంభిస్తాము అని నిర్దిష్టంగా ఎక్కడో చెప్పాలి అధ్యక్ష. మస్ట్ ఇవాళ చెప్పకపోతే రేపు చెప్పాలి, రేపు చెప్పకపోతే వీధిలో చెప్పాలి. ఎందుకంటే రేపు వీధిలోకి వెళ్తాం, మేము రేపు బహిరంగ వెళ్తాం, ప్రజల తరఫున గొంతెత్తాం, వీధి బోడ తిరుగుతాం, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైనా అడుగుతాం, తప్పదు.
ఇక్కడైతే ఏదో బుల్లో చేసి లేకపోతే టైం అయిపోతుందని చెప్పి అధ్యక్షులు ఎగ్జెంట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఆగదు అధ్యక్ష. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాల బాధ్యత, ప్రజల బాధ్యత. అందుకే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కొత్త వరాలు అధ్యక్ష ఏదైనా సరే ఏది నిలబెడుతుందామో అదే చెప్పాలి, అది అమలు జరపాలి. అది నీతి, అది సిద్ధాంతం. అది అంతేగాని ఎన్నికలు వచ్చి మన ఇష్టం మా వాగ్దానం ఇస్తాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి మానేస్తామంటే అది కాదు అధ్యక్ష. దయచేసి అది చేయమనే కోరుతున్నాం. మీరు చేసి సభ అనిపించుకోండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. 10 కాలాల పాటు మీరు ఉన్నారని మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మీరు కానీ మేము కానీ అందరం కూడా ప్రజలకి జవాబుదారు, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాం. అంతేగాని ప్రజలకు నష్టం జరగాలని కోరుకోం. ఎవరు అధికారులు ఉన్నా సరే అది చేయండి, కాదనలేదు, మేము చేస్తాం. అందుకే చెప్పి ఎందాక అంటారు ఇంత అప్పు తెచ్చారు, ఈ అప్పులంతా ఏం చేశారని. 2,78,000 కోట్లు అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిట్. ప్లీజ్ క్లోజ్ చేయండి. 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ అధ్యక్ష. ₹1 ₹2 కాదు. మధ్యలో దళాలు లేదు, మధ్యలో బ్రోకర్లు లేదు, మధ్యలో మధ్యవర్తులు లేరు. డైరెక్ట్గా ప్రజలకు అందింది అధ్యక్ష. ఎందుకైంది? దానివల్ల ఏం జరిగింది? ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ దానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దాని నుంచి జరిగింది కదా అధ్యక్ష. ఇది వాస్తవం కదా, ఇది కాదు చెప్పండి అధ్యక్ష. ఇదంతా ఏదో ఇంటి పడిపోయింది కదా. దయచేసి సమయం ఏమైనా ఫిక్స్ చేస్తే చెప్పండి, 2 నిమిషాలు మానేస్తాం, పర్వాలేదు. చాలా టైం అయింది, మళ్ళీ రిప్లై ఆయనే కదా, ఆయనే కదా, ఇంకెవరు లేరు కదా. రిప్లై ఉంది కదండి. ఆయన ఎంతసేపు మాట్లాడండి, మేము ఆయన ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. 5 నిమిషాలు క్లోజ్ చేయండి, క్లోజ్ చేస్తాను. ఎప్పుడు కూర్చుంటాను. మీరు ఎందుకంటే మీరు తమరు బెల్ల కొట్టారనుకోండి, అది సాంప్రదాయం కాదు. నాలాంటి వాటికి నేను బెల్ల కొట్టించుకోకూడదు. మీరు 10 minutes అందుకని చెప్తాను. అది నాకు టైం ఫిక్స్ చేసే టైంలో నేను క్లోజ్ చేస్తాను. 10 minutes క్లోజ్. ఎందుకంటే అది మర్యాదగా ఉండదు. చైర్మన్ గారితో బెల్ల కొట్టిస్తే అది మర్యాదగా ఉండదు. అందుకని దయచేసి అపార్థం చేసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకు నేను అడిగాను అధ్యక్ష, ఆ విషయం గురించి అడిగాను అధ్యక్ష. ఒకటే కాదు అధ్యక్ష, ఇందాక అది చెప్పారు, ఆడబిడ్డ నిధన్నారు, 10 నిమిషాలు నిన్న వాళ్ళకి అందరికీ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? నిన్న మా సభ్యులతో క్వశ్చన్ వేశారు. ఆయన క్వశ్చన్ వేయడంలోనే ఆయన తన పొరపాటు అయిన క్వశ్చన్ వేశారు. ఏమని 50 సంవత్సరాలు నిండిన మహిళలకి వచ్చి ఎప్పుడు మీరు వచ్చి పెన్షన్ ఇస్తారు, మీరు ఇచ్చిన ఎన్నికలు వాగ్దానం కానీ. దాంట్లో మంత్రి గారు వచ్చి తెలుగులో చెప్పారు. కొత్త మంత్రి గారు అయినా సరే నిజంగా ఎప్సెట్ నిజంగా చెప్తాను సభాముఖంగా. ఎందుకు మీరు అడిగింది వచ్చి కొత్త పథకం అడగలేదు కదా, ఎంతమంది 50 సంవత్సరాలు ఉన్నారో అడిగారు. నాకు ఇంకో డబ్బు కార్మికులని, లేకపోతే ఇంకోటని, లేకపోతే ఈ కార్మికులని, వాళ్ళకి ఇచ్చింది మాత్రం 12 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఓకే, ఫైన్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? ఏదైతే సూపర్ 6లో మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 50 సంవత్సరాలు నిండిన మహిళలకి అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి. 18 సంవత్సరాల మహిళలకి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మరి ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు పెడతారో చెప్పండి. ఉచిత బస్సు పథకం పెట్టడానికి పెద్ద అక్కర్లేదు కదా అధ్యక్ష. మీరే కదా పక్క రాష్ట్రాలు చూసే కదా మనం దాన్ని కాపీ కూడా చేసాము. ఆ పక్కన తెలంగాణవో లేదా పక్కన కర్ణాటకవో బెంగళూరు చూసేసాం కదా అధ్యక్ష. చేయొచ్చు కదా అధ్యక్ష. ఎలాగ 40% ఎలాగ ఆక్యుపేషన్, ఆర్టీసీలో 40% ఆక్యుపేషన్ ఖాళీగా ఉంది. కనీసం 40%లోనే మన మా కళ్యాణం అడిగినట్టు ఏదో అన్నవరమో లేకపోతే సంవత్సరమో లేకపోతే తిరుపతిలో వెళ్ళి మా మహిళలు వచ్చి అవి వెళ్ళి దేవుడి గుళ్ళకి వెళ్తారు కదా అధ్యక్ష. తప్పే ఉంది అధ్యక్ష. 40% ఖాళీగా ఉన్నాయి కదా, అది చేయొచ్చు కదా. మీ హామీయే కదా. దానికి ఎందుకు అధ్యక్ష? దానికి ఎందుకు ఆలస్యం అధ్యక్ష? అదేమి పెద్ద ఇంత కాదు కదా అధ్యక్ష. ఆలోచించండి. నేను అంటుంది ఏదో మిమ్మల్ని ఏదో పంపించాలి చేయాలని మేము మాట్లాడతాం అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాలు వచ్చి బాధ్యతగా ఉండాలి. కానీ ఎంతసేపు ప్రభుత్వం అంటే అపోజిషన్ రద్దీ అని 2 అనుకొని డ్రైవ్ చేద్దాం అనుకుంటే సరే చేయండి, మీ చేతిలో అధికారం ఉంది, మీరు డ్రైవ్ చేస్తే చేయండి, ఎవరు వద్దన్నారు. కానీ ఎప్పుడు గత ప్రభుత్వం 7 సంవత్సరాలు అయిపోయాయి, 7 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే. 7 నెలలు అయిపోతే ఇంకా గత ప్రభుత్వమే మా చెప్తున్నారు కాదు. సాక్షాత్తు కాదు, సాక్షాత్తు అది కాదు అధ్యక్ష, అది అధ్యక్ష. ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి. మేలోనే వచ్చింది. కూర్చోండి చిరంజీవి గారు, ప్లీజ్ కూర్చోండి.
నా కూర్చోండి. అరే కూర్చోండి. కూర్చోండి. అరే కూర్చోండి. 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 ప్లీజ్ ప్లీజ్. కాదే 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 దీక్ష కాదే చేశా పోనీ కరెక్ట్గా ఎన్నాళ్ళైందో మీరే చెప్పి పోనీ అయింది ఎప్పుడు చేస్తారు చెప్పండి. రోజుతో గంటలతో చెప్పండి. లేదు రోజుతో గంటలు చెప్పండి అండి. మా ఆర్థిక మంత్రి చెప్ప మాకే అర్థం లేదు. మా మంత్రి గారు మా మంత్రి గారు మా అంతం లేచింది ఎందుకమ్మా అంటుంది ఏమంటారు గత ప్రభుత్వాల్లో అంట ఎందుకండి ఇప్పుడు ఇది డిస్కషన్ మాట్లాడాలి కదా అధ్యక్ష. ఎందుకండి మీకు సార్ నేను ఏమంటా ఇప్పుడు 5 నెలల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఇందాక మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష? మేము ఇంతవరకు కామ్ గానే విన్నాం కదా. మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది చూసుకోండి అని చెప్తున్నాం. సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ ఇస్తారు అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. దాన్ని నోట్ చేసుకుంటారు. ఏదైనా ఉంటే కనుక రిప్లైలో చెప్తారు. మీరు అందరూ లేచి దానికి సమాధానం చెప్తే అది కరెక్ట్ కాదు. కూర్చోండి కూర్చోండి. ఒకవేళ పొరపాటు మాట్లాడితే నోట్ చేసుకుంటారు. ఆ పొరపాట్లు ప్రస్తావిస్తారు. మీరు కూర్చోండి. ప్రతి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు. ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన రాసుకుంటారు. దానికి ఆయన సరి చేస్తారు. అధ్యక్ష హోంమంత్రి గారు వచ్చి పాపం కోపం వచ్చింది అధ్యక్ష. ఆవిడ మహిళ సోదరిమణి. ఆవిడికి వాస్తవాలు ఏమంటే నేను హోంమంత్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక బిడ్డని అంటున్నాను అధ్యక్ష. కరెక్ట్. నేను కాదనలేదు అధ్యక్ష. నేను కాదనలేదు సోదరే. కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గత ప్రభుత్వాలు తాలూకు ఉంటాయి అధ్యక్ష. లాండ్ ఆర్డర్కి ఉందా అధ్యక్ష? లాండ్ ఆర్డర్కి ఎందుకు? లాండ్ ఆర్డర్కి ఎక్కడ ఉందా అధ్యక్ష? కూర్చోండి 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 మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. మినిస్టర్ చెప్ప లాండ్ ఆర్డర్కి ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? లాండ్ ఆర్డర్ అనేది వాడి మానవతాడు ప్రవృత్తి, వాడి సమాజం మీద గౌరవం, లేకపోతే వ్యవస్థ మీద వచ్చి ఒక గౌరవము, ఒక భయము, భక్తి ఉంటే అది జరగదు అధ్యక్ష. ఎప్పుడైతే వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద సార్ అవి మాట్లాడమండి సార్. నాకెందుకు నేను మాట్లాడు. కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి మాట్లాడు. ఇప్పుడు ఏదైతే భయం, భక్తి, గౌరవం ఉంటే ఉంటాయి అధ్యక్ష. ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా అమలంగా అయిపోయింది అధ్యక్ష. గౌరవం లేదా అధ్యక్ష? వాళ్ళంటే భయం లేదా అధ్యక్ష? భక్తి లేదా అధ్యక్ష? ఎందుకు 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 లేకపోయింది? ప్లీజ్ ప్లీజ్ మీరు ఇంటర్వ్యూ అవ్వకండి దయచేసి. అరే ఉండండి దయచేసి ఉండండి ప్లీజ్ సార్ ప్లీజ్. కాదండి మంత్రి గారు, ఇలాగా ప్రతిదానికి మీరు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ ముగించుతున్నారు? ఏమండి ఇది బడ్జెట్ మీద చర్చ. ప్లీజ్ ప్లీజ్ ఇది బడ్జెట్ మీద చర్చ మేడం. అరే కాదండి ఇది బడ్జెట్ మీద చర్చ. మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన సమాధానం చెప్తారు. అందులో బడ్జెట్లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా ప్రతి మంత్రి లేచి ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ కదా. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి 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 దయచేసి కూర్చోండి. నా కూర్చోండి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి 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 నాయుడు గారు కూర్చోండి. ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తానండి. మీరు ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తాను. దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కంక్లూడ్ చేయండి.
నేను ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు, ఇది సభ్యత కాదని ఆ పక్కన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే నేను వెంటనే రికార్డును తొలగించి చెప్తాను, విత్డ్రా అవుతాను కూడా. మాట్లాడుతున్నా ఎక్కడ ఉంది అధ్యక్ష? అధ్యక్ష ఒక్క నిమిషం.